ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తెనాలికి వెళుతుంటే ఆ యువకుల కుటుంబాలను పరామర్శించడానికి వెళుతుంటే రకరకాలుగా మాట్లాడుతున్నారు. రౌడీ షీటర్లను పరామర్శిస్తారా, గంజాయి బ్యాచ్ని పరామర్శిస్తారని. ముందు ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా సూటిగా కొన్ని ప్రశ్నలు సంధించారు. ఒక్కసారి ఆ బయట ప్లే చేయండి. ఏప్రిల్ 25వ తారీఖున మంగళగిరికి వెళ్లి వీళ్ళని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎందుకు 24 గంటల్లో కోర్టుకు హాజరుపరచలేదని అడుగుతా ఉన్నా. ఈ కేసును 2 టౌన్ పోలీసులు హ్యాండిల్ చేస్తూ ఉన్నప్పుడు పక్క స్టేషన్లో ఉన్న ఇంకో సిఐకి ఈ కేసుతో ఏం సంబంధము అని అడుగుతా ఉన్నా. కోర్టుకు ప్రవేశపెట్టే ముందు వీరిని హాస్పిటల్కు ఎందుకు తీసుకొని పోవాల్సి వచ్చింది అని అడుగుతా ఉన్నా. ఇంతటి దారుణంగా కొట్టినప్పటికీ, ఇంతటి దారుణంగా గాయాలు కనిపిస్తూ ఉన్నప్పటికీ ఎందుకు డాక్టర్లు దాన్ని నోట్ చేయలేదు అని అడుగుతా ఉన్నా. ఏప్రిల్ 25వ తారీఖున మంగళగిరికి వెళ్లి వీళ్ళని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎందుకు 24 గంటల్లో కోర్టుకు హాజరుపరచలేదని అడుగుతా ఉన్నా. ఈ కేసును 2 టౌన్ పోలీసులు హ్యాండిల్ చేస్తూ ఉన్నప్పుడు పక్క స్టేషన్లో ఉన్న ఇంకో సిఐకి ఈ కేసుతో ఏం సంబంధము అని అడుగుతా ఉన్నా. కోర్టుకు ప్రవేశపెట్టే ముందు వీరిని హాస్పిటల్కు ఎందుకు తీసుకొని పోవాల్సి వచ్చింది అని అడుగుతా ఉన్నా. ఇంతటి దారుణంగా కొట్టినప్పటికీ, ఇంతటి దారుణంగా గాయాలు కనిపిస్తూ ఉన్నప్పటికీ ఎందుకు డాక్టర్లు దాన్ని నోట్ చేయలేదు అని అడుగుతా ఉన్నా. 24 గంటల్లో కోర్టులో సబ్మిట్ చేయాలి, వాళ్ళని కోర్టులో హాజరుపరచాలి. కానీ 24వ తేదీ ఏప్రిల్ 24 ఇది ఏప్రిల్లో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆశ్చర్యకరమైన విషయం, పోలీసులే ఈ వీడియోను రికార్డ్ చేశారు. అందులో కొందరు మంచి మనసున్నటువంటి పోలీసులు కూడా ఉన్నారు. వాళ్లే ఈ వీడియోను బయటపెట్టారు. ఈ వీడియో నెల రోజుల పాటు బయట రాలేదు. పోలీసుల్లోని ఒక వర్గమే ఈ దారుణాలను సహించలేక, ఈ దుర్మార్గాలను చూసి ఓర్చుకోలేక బయటపెట్టినటువంటి వీడియో. 24 గంటల్లో వాళ్ళు ఎందుకు కోర్టులో సబ్మిట్ చేయలేదు? అడగాలి కదా. ఎల్లో మోక ఎందుకు అడగరు? 2 టౌన్ సిఐ కేసుని డీల్ చేస్తుంటే 3 టౌన్ సిఐకి ఏం పని? కాళ్ళు నొక్కి పెట్టి ఒక సిఐ అంటే ఇది కక్షపూరితంగా చేస్తున్నారు, వ్యక్తిగత కక్షతో చేస్తున్నారనే అర్థం కావట్లేదా? 2 టౌన్ సిఐతో పాటు 3 టౌన్ సిఐ ఎందుకు వస్తారు? ఏ స్టేషన్లో కేసు ఉంటే ఆ స్టేషన్కి సంబంధించినటువంటి పోలీసులే కదా కేసు చూస్తారు. హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్లో డాక్టర్ సర్టిఫికేట్ ఏంటి తెలుసా? ఆ దృశ్యాలను ప్రసారం చేస్తున్నాడు, కొట్టిన దృశ్యాలు. అంత కొడితే అసలు గాయాలు లేవని సర్టిఫికేట్ కోర్టులో. వాళ్ళకి ఏం గాయాలు లేవు, ఏం దెబ్బలు తగలేదు, ఎవరో కొట్టలేదు అన్నట్టుగా ఓ సర్టిఫికేట్ క్రియేట్ చేసి ఆ డాక్టర్ గారిని మెచ్చుకోవాలి, దండం పెట్టాలి ఆ డాక్టర్ గారికి. వైద్యులంటే దేవుళ్ళతో సమానం అంటారు కదా. ఇప్పుడు దేవుళ్ళు అవునో కాదో ప్రజలే నిర్ణయించుకోవాలి. ఆ విజువల్ చూసాం కదా మనం. ఇంత దారుణంగా కొట్టిన తర్వాత కూడా వాళ్ళకి ఏం గాయాలు లేవని డాక్టర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేశారంటే డాక్టర్ని బెదిరించారా, ప్రలోభాలకు గురి చేశారా? ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళి కోర్టులో సబ్మిట్ చేస్తారు. పైగా మీరు జడ్జి ముందు మిమ్మల్ని కొట్టినట్టు చెబితే మళ్ళీ ఎస్పీ ఆఫీస్కి తీసుకొచ్చి కరెంట్ షాకులు ఇస్తాం, బెదిరింపులట, కరెంట్ షాకులు ఇస్తామని. ఆ గాయాలు లేవట, ఏం లేదంటున్నారు. అందులో ఒక అతనికి, విక్టర్ అనుకుంటాను, కాలుకి ఆల్రెడీ ఒక ఫ్రాక్చర్ అయిన తర్వాత అతనికి ఆ ఫ్రాక్చర్కి సంబంధించి లోపల ఏవో ఉంటాయి కదా, ఇన్స్ట్రుమెంట్స్ పెట్టారు, రాడ్స్ పెట్టారు, వాటిపైన కొట్టారు. ఎంత దారుణంగా కొడుతున్నారు చూడండి. ఇప్పుడు ఏ పోలీస్ స్టేషన్లో కేసు ఉందో ఆ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి సిఐ చూసుకుంటారు. 2 సిఐలు ఎందుకు వచ్చారు? ఎంత వ్యక్తిగత ద్వేషం ఉండాలి? ఆ వ్యక్తిగత ద్వేషానికి కారణం ఏమై ఉండాలి? దీని వెనుక ఏం జరిగింది? ఓ కానిస్టేబుల్ పైన దురుసుగా ప్రవర్తించారంట, క్వశ్చన్ చేశారంట మఫ్టీలో ఉన్నటువంటి కానిస్టేబుల్ని. అందుకు 4 రోజుల పాటు వరుసబెట్టి ఒక్కరోజు కూడా వదలకుండా 24వ తేదీ నుంచి 27వ తేదీ వరకు వాళ్ళని వదలకుండా తీసుకెళ్ళి కొట్టడం. ఇది రెండవసారి జరిగింది, మొదటిసారి జరిగింది కాదు. ఐతానగర్లో సెకండ్ టైంది వీడియో తీశారు. ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. అసలు ఏప్రిల్ 25 నుంచి ఏం జరిగింది? జగన్ గారు ఒక ఆర్డర్లో చెప్పుకుంటూ వచ్చారు. ఐతానగర్లో వరుసగా వాళ్ళని రెండోసారి అది కొట్టడం. ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కొట్టింది కాకుండా ఇలా బయట తీసుకొచ్చి కొట్టడం. పోలీస్ స్టేషన్లో కొడితే ఎవడో క్వశ్చన్ చేస్తుండ్రో మన కంటికి కనిపించదు కదా. మనం పబ్లిక్లోకి తీసుకొచ్చి కొట్టడం అంటే ఏం సందేశం ఇస్తున్నాము? ఇది క్వశ్చన్ చేసేవాళ్ళు ఎవడు?
ఇది అడగాల్సిన ప్రశ్న కదా. చట్టాన్ని చేతిలోకి తీసుకునే హక్కు వారికి ఎవరిచ్చారు? వాళ్లే శిక్షలు విధిస్తే న్యాయస్థానాలు ఎందుకు, మన రాజ్యాంగం ఎందుకు, మన చట్టాలు ఎందుకు, మన వ్యవస్థలు ఎందుకు, ఈ ప్రజాస్వామ్యం ఎందుకు? ఆంధ్రప్రదేశ్ ఆఫ్ఘనిస్తాన్ అన్నట్టుగా తయారు చేస్తున్నారు. ఒకసారి జగన్ గారు ఏం మాట్లాడారో ప్లే చేయండి ప్లీజ్. 24న ఘటన జరిగింది, 25న తీసుకొచ్చారు, 25న స్టేషన్లో వేసి కొట్టారు, 26వ తారీఖున స్టేషన్కు దగ్గరలోనే ఉన్న ఐసానగర్ రోడ్డు మీదకు తీసుకెళ్లి రోడ్డు మీద మళ్ళీ కొట్టారు. అతి కిరాతకంగా నడి రోడ్డు మీద వీళ్ళ పరువు ప్రతిష్టలను తీస్తూ పోలీసులు కొట్టిన తీరు ఇది. ఇది జరిగిన తర్వాత మళ్ళీ స్టేషన్కి తీసుకెళ్లి మళ్ళీ 27వ తారీఖున అంటే మరుసటి రోజు మళ్ళీ ఐతానగర్ లింగారం సెంటర్లో అంటే ఇంకొక రోడ్డు సెంటర్లోకి మళ్ళీ రెండో రోడ్ సెంటర్లోకి మళ్ళీ తీసుకెళ్లి పట్ట పగలే మళ్ళీ రోడ్డు మీద రెండోసారి కొట్టారు. తెనాలి పోలీసుల గుట్టు తెలిసింది. ప్రతి విషయం పైన క్లియర్గా మాట్లాడుకుందాం.